సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం కావేరీ సీడ్స్ అన్నపూర్ణకు స్వాగతం. వ్యవసాయం లాభసాటి కాదన్న వాదన నానాటికి పుంజుకుంటున్న రోజుల్లో రైతులకు ధైర్యాన్నిచ్చి మంచి ఆదాయాన్ని ఇవ్వగలిగిన కినోవా పంటను అపార్డ్ తీసుకొచ్చింది. కరువు ప్రాంతాల్లో పెరిగే ఈ పంటను ప్రాజెక్ట్ అనంత పేరుతో ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఈ పంటలో మనిషికి అవసరమైన అన్ని అమినో ఆమ్లాలు ఉండడంతో మన రాష్ట్రంలో కినోవా సాగును పరిశీలిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రయోగాలు విజయవంతమైతే క్షామపీడిత ప్రాంతాల్లో సాగు చేయడానికి ఓ మంచి పంట లభ్యమైనట్లే. పోషక విలువలు పుష్కలంగా కలిగిన ఒక కొత్త పంటను మన రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సాగు చేసి మంచి ఫలితాలు సాధించారు శాస్త్రవేత్తలు. అదే కినోవా పంట. వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాలకు అనువైన పంటగా కినోవాను ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ గుర్తించింది. దక్షిణ అమెరికాకు చెందిన బొలీవియా, పెరు ప్రాంతాలలో ఈ పంటను సాగు చేస్తున్నారు. కినోవాలో మనిషికి కావలసిన ఎసెన్షియల్ అమినో ఆమ్లాలు, విటమిన్లు, సూక్ష్మ పోషకాలు తగు మోతాదులో ఉన్నాయి. కినోవాలో ఉన్న పోషక విలువలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ అద్భుత చిరుధాన్య పంటను మన రాష్ట్రంలో ఉన్న క్షామపీడిత ప్రాంతాల్లో సాగు చేసే లక్ష్యంగా ముందు అపార్డ్లో NBPGR నుండి రకాల్ని తీసుకుని ప్రయోగాత్మకంగా సాగు చేశారు. ఈ సాగు సత్ఫలితాలనిచ్చింది. కినోవా ధాన్యం మన రాష్ట్రంలో 1-2 చోట్ల లభిస్తున్నప్పటికీ కిలో ధర 1500 నుండి 1800 రూపాయల వరకు ఉంది. ఈ ధర తగ్గి అందరికీ అందుబాటులోకి రావాలంటే మన రాష్ట్ర వాతావరణానికి ఈ పంట సాగు అనుకూలతను పరిశీలించి విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ ఆహార ధాన్యంలో అతి అద్భుతమైనటువంటి పోషక విలువలు ఉన్నాయి. అమినో యాసిడ్స్ అని అంటారు. 10 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. ఆ 10 కూడా ఒక్క ఈ ఆహార ధాన్యంలోనే ఉంది. ఇది మామూలుగా మనం భోజనం వండుకున్నట్టుగానే బియ్యం వండుకున్నట్టుగా వండుకొని కిచడీ లాంటివి చేసి కూడా తీసుకోవచ్చు. దానికి ఈరోజు మనకు హైదరాబాద్లో 1-2 చోట్ల దొరుకుతుంది ఇది. కానీ ధర కిలో 1500 రూపాయల నుంచి 1800 రూపాయల దాకా అమ్ముడుపోతుంది ఇది. మరి ఇలాంటి ధాన్యాన్ని మనం పండించటం, ఇది డెక్కన్ ప్రాంతంలో అలాగే అనంతపురం లాంటి ప్రాంతంలో పండించటానికి అనువుగా ఉంది అని మన ప్రయోగం ఏదైతే రుజువు పరుస్తుందో తద్వారా అందరికీ మంచి జరగాలి. ఈ 1500 రూపాయల ధర బాగా తగ్గాలి. సామాన్య మానవునికి ఇది అందుబాటులోకి రావాలి. పిల్లలకి ఈ ఆహార ధాన్యాన్ని వండి పెట్టడం వలన మంచి పౌష్టికాహారం దొరుకుతుంది. ప్రత్యేకంగా అమినో యాసిడ్స్ ఏవైతే మనకు మజిల్ బిల్డింగ్ అని అంటామో దానికి అవసరమైనటువంటి అమినో యాసిడ్స్ అంతా కూడా అందరికి విరివిగా లభించాలి. అందరూ కొనుక్కోగలిగినటువంటి స్థితికి ఈ ధర కూడా తగ్గాలి అని ఎదురు చూస్తున్నాను నేను. అందుకే ఈ ప్రయోగం అపార్డ్ చేసింది. ప్రయోగం మాత్రం అతి అద్భుతంగా విజయవంతమైంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని రేకులకుంట ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి విత్తనమిచ్చి ప్రయోగాత్మకంగా సాగు చేయమన్నారు. దీంతో పాటు కొంతమంది అభ్యుదయ రైతుల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమవుతున్నారు. అపార్డ్లో రబీలో మంచి దిగుబడొచ్చిన పంటను ఖరీఫ్లో కూడా పరిశీలించబోతున్నారు. కేవలం సేంద్రియ ఎరువులైన వేపపిండి, వర్మీ కంపోస్ట్ ఉపయోగించి కినోవాను సాగు చేశారు. ప్రయోగాత్మకంగా సాగు చేసిన ఈ పంట 160 రోజుల్లో కాపుకొస్తుంది. అతి తక్కువ వర్షపాతంతో పెరిగే ఈ పంట మంచి ఫలితాలిచ్చినట్లయితే అనంతపురం,
మహబూబ్ నగర్ లాంటి కరువు ప్రాంతాలకు ఆశాజనకమైన పంట అని చెప్పొచ్చు. మా కమిషనర్ చంద్రమౌళి గారు కీన్వా అనే అద్భుతమైన మిల్లెట్ బొలీవియా లాంటి దేశాల్లో పండించి రైతులు ఎంతో ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు. అటువంటి విత్తనాల్ని మన ప్రాంతంలో పండించి రైతులకి అందించినట్టయితే మన రైతులు కూడా వేరుశనగ ఇటువంటి పంటల్లో కరువు వల్ల నష్టపోయి దానికన్నా ఈ కీన్వా లాంటి పంటలు వేసినట్టయితే మంచి దిగుబడి ఆదాయం వస్తుందని చెప్పి గుర్తించి ప్రప్రథమంగా మన దేశంలోనే NBPGR నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్స్ వారికి రాసి 3 రకాలైన వంగడాలని ఇక్కడికి తెప్పించడం జరిగింది. వాటిని ప్రప్రథమంగా మనం ఈ ప్రోట్రేల్లో పెంచి మార్చి 10వ తారీఖున సోయింగ్ చేయడం జరిగింది. మార్చి 25వ తారీఖున ఈ ప్రధానమైన పంటలో 1 మీటర్ వెడల్పు 60 సెంటీమీటర్ల వ్యత్యాసం ఉన్న బోధుల పైన వేయటం జరిగింది. ఇది అతి తక్కువ వర్షపాతం, అంటే 0 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం కలిగిన ప్రాంతంలో కూడా అద్భుతంగా పండే పంట. అంతేకాకుండా దీంట్లో ముఖ్యంగా మనిషికి కావలసిన అత్యవసర అమినో ఆమ్లాలు అన్నీ ఒకే గ్రెయిన్లో ఉండటం, అవి కూడా కేంద్రకంలో ఉండటం వల్ల వీటిని ప్రాసెస్ చేసినప్పటికీ కూడా వాటి పోషక విలువలు పోకుండా ఉంటాయి. అంతేకాకుండా దీంట్లో ఈ గ్రెయిన్స్లలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఈ పౌష్టికాహార లోపం, ముఖ్యంగా స్త్రీలలో ఎనీమియాకి నివారించడానికి ఇది ప్రధానమైన పంటగా గుర్తించడం జరిగింది. అలాగే పౌష్టికాహార నిపుణులు దీనిని ప్రయోగించి షుగర్ పేషెంట్స్ ఉన్న దాంట్లో వాళ్ళు దీని ద్వారా అన్నం లేదా జావా దీని పౌడర్ని పాలలో కలుపుకుని తాగినట్టయితే షుగర్ లెవెల్స్ కాన్స్టెంట్గా ఉన్నాయని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. మన అపార్ట్లోనే ఈ పంటను ముందు మనం పండించి తర్వాత రైతులకు చూపించినట్టయితే వాళ్ళు ఈ రకంగా ప్రోత్సాహం చెందుతారు. కాబట్టి ముందుగా మనం అపార్ట్లో పండించి దాన్ని రైతులకు చూపించి తర్వాత నెక్స్ట్ సీజన్లో మనం ఇవ్వాలని, అంతేకాకుండా హైయెస్ట్ టెంపరేచర్ ఈ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో 40-45 డిగ్రీల సెంటీగ్రేడ్ మన హైదరాబాద్లో నమోదైనప్పటికీ ఈ పంట తట్టుకుని రావటం జరిగింది. సో ఇటువంటి పంటని మనం డ్రై కరువు జిల్లాల్లో కూడా పండించినట్టయితే తక్కువ ప్రతి చెట్టుకి 100 నుంచి 200 గ్రాములు దిగుబడి వచ్చినా కానీ మంచి దిగుబడి ఆదాయం వస్తుంది రైతుకి. కినోవా గింజలతో తయారు చేసే వివిధ ఆహార ఉత్పత్తులు, పిండి, పాస్తా, మురుకులు, చాక్లెట్లు, పఫ్లకు ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. మన రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో కినోవా పంట సాగు ఊపందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పంట గురించి తెలుసుకోవాలనుకునే రైతులు 9603757950 మరియు 9553478954 నెంబర్లను సంప్రదించవచ్చు. నిజామాబాద్ జిల్లాలో సోయా విత్తనాల కొరత ఏర్పడింది.